హలో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం స్టెప్ చేయండి. ఇప్పుడు 5 చైన్స్. ఇప్పుడు మనం ఫస్ట్ చైన్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు 2 చైన్స్ చేయండి. మనకు మధ్యలో హోల్ ఉంది కదా, మనం చేసేవన్నీ ఈ హోల్ లోపల అన్నమాట. 2 చైన్స్ చేసిన తర్వాత ఒకటి ఈసీ చేయాలి. ఇప్పుడు ఒక చైన్. ఇప్పుడు మళ్ళీ 2 డీసీ చూడండి. 3 ఉన్నాయి కదా, రెండింటి నుంచి తీయండి. మళ్ళీ ఇంకోసారి తీసుకొని చూడండి, 4 ఉంది. రెండింటి నుంచి తీసి ఇప్పుడు 3 ఉన్నాయి కదా, 3 నుంచి ఒకేసారి తీసి ఒక చేయి. 3 ఉన్నాయి కదా, రెండింటి నుంచి 2 ఉన్నాయి. తీసుకోండి. ఇప్పుడు 4 చూడండి, రెండింటి నుంచి తీయండి. 3 ఉంటాయి, ఈ 3 నుంచి ఒకేసారి తీయండి. ఇప్పుడు ఒక చేయి. చూడండి, ఇప్పుడు ఎన్ని? 3 ఇలా మనం మొత్తం 8 చేయాలి. టోటల్ 8. చూడండి, నేను 8 చేసేసాను. ఇప్పుడు మనం స్టెప్ చేయాలి. మనం చేసిన కదా ఫస్ట్ 3 చైన్స్. చూడండి, స్టెప్ చేయాలి. ఒక చైన్ చేసి ఈ కలర్ ఇంకా మనం వచ్చేసేసి వేరే కలర్ తీసుకుంటాం. నేను రెడ్ కలర్ తీసుకున్నాను, మీరు వేరే కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క చైన్ చేసాను చూడండి, అక్కడ గ్యాప్ వచ్చాయి. సో ఆ గ్యాప్లో ఇప్పుడు మనం చేసేవండి. ఈ గ్యాప్లో చేయండి. ముందుగా 3 చైన్స్. ఇప్పుడు డీస్ సేమ్ అదే దాంట్లో ఇక్కడ మొత్తం 5 డీసీలు ఒకే దాంట్లో చేయాలి. చూడండి, 2 అయినాయి. సో ఇది 3. ఇది 4. ఇది 5. చూడండి, ఇక్కడ ఇది. ఇప్పుడు మనం ఇక్కడ 3 చైన్స్ చేసాం కదా, థర్డ్ చైన్ కింద నుంచి దీన్ని ఇలా రావాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 చైన్స్. ఇక్కడ మళ్ళీ ఒక చైన్ చేసి ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, అక్కడికి మళ్ళీ ఇంకో 5 డీసీ.
చూడండి. ఇప్పుడు 5. చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ చేసాం కదా, ఈ ఫస్ట్ దాంట్లో నుంచి తీయండి. చూడండి. ఫస్ట్ దాని మీద పైన ఉన్న చైన్ కింద నుంచి దీన్ని రాది. ఇక్కడ 2 చైన్స్ చూడండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 5 డేస్. చూడండి. చూడండి 5. చెప్పాను కదా 5. ఫస్ట్ డిగ్రీ కింద నుంచి టూ చైన్స్ మూడైంది. ఇలా ఇక్కడ 8 చేసాం కదా, ఇవి కూడా 8 వస్తాయి. కంటిన్యూ చేయాలి. చూడండి, చేంజ్ చేసాం, గ్యాప్ ఇచ్చేది ఆ గ్యాప్లో చేయాలి. చూడండి, నావి 8 కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ మనం 2 చైన్స్ వేసాం కదా, దాంట్లోకి స్లిప్ నచ్చింది. మళ్ళీ ఇక్కడ 3 చైన్స్. ఇక్కడ 5 డేస్. స్లిప్ చేయకుండా చూడండి, స్టెప్ అర్థమైంది లేదంటే మళ్ళీ మిస్ అయిపోయింది. చూడండి 5 డేస్. మనం అక్కడ 2 చైన్స్ చేసాం కదా, అక్కడే చేయాలి. 5 మళ్ళీ 2 చైన్స్. మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ చేసాం, అక్కడ మళ్ళీ 5 డేస్. చూడండి 5 డేస్. ఇక్కడ మళ్ళీ ఇలా సెర్చ్ చేయండి, తర్వాత చెప్తాను.
ఇప్పుడు నేను 3 చేశాను. సో, నెక్స్ట్ ఇది మనం స్లిప్ చేయాలి. ఇది చేయక్కర్లేదు. ఇది వదిలేయండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ దాంట్లో చేయండి. 2 చైన్స్ చేసాం కదా, అక్కడ 5 డీసీ చేయండి. టూ చైన్స్ వేయడం మర్చిపోకండి. నెక్స్ట్ దాంట్లో మనం కంటిన్యూ. ఫస్ట్ దాంట్లో మనం 8 చేసాము. ఇక్కడికి వచ్చేసేపటికి 6 వస్తాయి. వదిలేసాం కదా మధ్యలో 6 చేయండి. టూ చైన్స్ 2 ఇక్కడ చేసి మళ్ళీ చాలా క్యూట్గా ఉంటుంది. ఇది మన పిల్లలకి స్కూల్కి చైన్ బ్యాగ్ కోసం కానీ మన హ్యాండ్ బ్యాగ్ కానీ చాలా క్యూట్గా ఉంటుంది ఈ చైన్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. చూడండి, ఇప్పుడు ఇది వదిలేయండి. ఇక్కడ ఉన్న దాంట్లోకి 2 చైన్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి స్లిప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్. 3 చైన్స్ అండి. మళ్ళీ అదే 5 డీసీ. స్టెప్ బై స్టెప్ రావాలి కదా, అందుకని ఒక్కొక్క రౌండ్లో మనం 2 దాన్ని వెళ్ళేసాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ 5 డీసీ చేయండి. చూడండి, 5 అయింది కదా. ఫస్ట్ 2 చైన్స్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 5 డీసీ. ఇక్కడ మనం 2 చేసి తర్వాత ఒక దాన్ని స్లిప్ చేయాలి. దాంట్లో 8 వచ్చాయి, 2 దాంట్లో వచ్చి 6 వచ్చాయి కదా, ఇప్పుడు 4 వస్తాయి. టూ చైన్స్. ఇప్పుడు 2 చేసాం కదా, దీన్ని వదిలేయండి. నెక్స్ట్ దాంట్లో చేయండి. ఒకటి 2 చేసి ఒకటి స్లిప్ చేయండి. మళ్ళీ దాంట్లో 5 డీసీ. నెక్స్ట్ దాంట్లో ఇలా అయిన తర్వాత ఇక్కడ ఒక చైన్ చేయించాలి. ఒక చైన్ చేసిన తర్వాత దీన్ని కట్ చేసి
చూడండి. ఇక్కడ ఇక్కడ మనం కీ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయింది మనం బిర్యానీ కీ చేయండి. చూడండి ఎంత క్యూట్గా ఉంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను కొత్తగా స్టార్ట్ చేసే యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్.